హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇదొచ్చేసి నిలువ పచ్చడి అండి. సో, మెజర్‌మెంట్‌తో సహా మీకు కంప్లీట్‌గా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా చింతపండుని నానబెట్టుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలనమాట. ఇదొచ్చేసి పావు కేజీ చింతపండు. మనం కేజీ గోంగూరకి పావు కేజీ చింతపండుని ఇలా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. కేజీ గోంగూరకి మేమిక్కడ పావు కేజీ గళ్ళుప్పు వాడాము. మా రుచికి సరిపడా మేము వాడాము. మీ రుచికి సరిపడా ఉప్పు మీరు వేసుకోండి. ఈ చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసేసాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ చింతపండుని గుజ్జుని మనం ఉడకబెట్టుకోవాలి. ఆ లోపల మనం గోంగూరని కేజీ గోంగూర వాడాము ఇక్కడ మనం. గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా ఇలా ఎండకు ఆరబెట్టాము కొంతసేపు. ఈలోపు కూడా చింతపండు మనకి రెడీ అయిపోతుంది. ఇలా దగ్గరికి రావాలన్నమాట చింతపండు. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కేజీ గోంగూరకి మనం ఇక్కడ పావు కేజీ ఎండుమిర్చి వాడతాము. పావు కేజీ ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మంచి కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని తీసి పక్కకు పెట్టుకోవాలి. అవి చల్లారే లోపల అదే ప్యాన్లో మనం ఇందాక ఆరబెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని తెచ్చి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ గోంగూరని కూడా మనం వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్లీ నిలువ పచ్చడికి గోంగూరని ఎప్పుడు కడగరు, కానీ మనకి కంటికి కనపడిన డస్ట్ అనేది ఉంటుంది ఆకుకూరల్లో కూడా. అందుకే మనం వాష్ చేసుకుని తడి లేకుండా మనం ఒకసారి ఎండకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. గోంగూరని కూడా వేయించుకుని ఇలా మంచిగా అది గోంగూర ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఆకుకూర కదండి. ఇలా ఫ్రై చేసుకొని చక్కగా దాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలా గోంగూర ఫ్రై చేస్తూనే ప్యారలల్‌గా మనకి చింతపండు ఉడికిపోతూ ఉంటుంది. చింతపండుని స్టవ్ మీద ఇట్లా పెట్టేసి మీరు మిగతా పనంతా చేసేసుకుంటే చక్కగా అన్నీ ప్యారలల్‌గా రెడీ అయిపోతాయన్నమాట. గోంగూర ఇలా కంప్లీట్‌గా వేగిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇదొచ్చేసి నిలువ పచ్చడి అని చెప్పాను కదా! మన ఛానల్‌లో ఆల్రెడీ ఇన్‌స్టంట్‌గా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో రోటి పచ్చడి ఆ వీడియో కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. మన ఛానల్‌లో ఉంటుంది. లాంగ్ వీడియోనే పోస్ట్ చేశాను. ఇదొచ్చేసి మనకి నిలువ పచ్చడి. మనం ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా! చల్లారిపోతుంది ఆలోపు. అది అలాగే ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వెల్లుల్లి వాడాను. ముందు ఎండుమిర్చి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత, గ్రైండ్ అంటే పౌడర్‌లా కాదండి. ఫైన్ పౌడర్‌లా కాకుండా కొంచెం కచ్చా పచ్చా మిక్స్ లాగా. అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. ఆ గోంగూరలో మనం ఈ పౌడర్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న చింతపండుని కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతి పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇదే టైంలో. ఈ పచ్చడిని వచ్చేసి పులిహోర గోంగూర అంటాము. ఎందుకంటే దీంట్లో మనం ఆకుల్ని ఎక్కడ ఫ్రై చేశాక మనం ఎక్కడ మిక్సీ చేయడం కానీ, పేస్ట్ చేయడం కానీ అలా ఏం చేయలేదు. దీన్ని పులిహోర గోంగూర అంటారు. మనకి ఇలా ఆకులుగానే ఉంటది. లేదు ఇలా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనం ఫ్రై చేసుకున్నాం కదా! ఫ్రై చేసుకున్నాక గోంగూరని ఒకసారి రోట్లో కానీ ఆర్ మిక్సీలో జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చి వదిలేస్తే చక్కగా మీకు పేస్ట్‌లా వస్తుంది. జనరల్‌గా ఇలానే బావుంటుంది. నన్నడిగితే నేను ఇలానే బావుంటుందని చెప్తాను. మనకి పచ్చడైతే కంప్లీట్‌గా రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీనికి మనం తాలింపు చేసుకొని అది కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలోనే మీరు ఎగ్జాక్ట్‌గా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. పచ్చడి మిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఓవరాల్‌గా ఈ పచ్చడిలో మనం ఒక అర కేజీ ఆయిల్ వరకు వాడతాము. అంటే ముందు మనం ఫ్రై చేసుకున్నప్పుడే కానివ్వండి, లేదా ఇలా తాలింపు చేసుకున్నప్పుడే కానివ్వండి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఆయిల్ వేడెక్కిన తర్వాత అలాగే పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ పచ్చిశనగపప్పు పచ్చడిలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బావుంటుంది. అంటే గోంగూర పులుపంతా కూడా ఈ పప్పులకి పట్టేసి చాలా బావుంటదనమాట. అలాగే సాయమినపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము. ఎండుమిర్చి లాస్ట్‌లో వేసుకోండి. దట్ కలర్ చేంజ్ అయిపోకుండా బావుంటుందనమాట మనకి చూడ్డానికి. అండ్ ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ఆ పచ్చడిలో మిక్స్ చేసుకొని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో గాజు పాత్రలో మనం కనుక దీన్ని స్టోర్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. అలాగే ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 ఇయర్ వరకు ఉంటది. ఆర్ ఎల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా ఉంటే ఒక 6 మంత్స్ వరకు మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.